హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై హనీకో. ఇది కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ పార్ట్ 2 వీడియో. పార్ట్ 1లో కాశ్మీర్ చూడటం అయిపోయింది కదా, మరి ఇప్పుడు నెక్స్ట్ చూడాల్సింది ఏంటి? అవును, జలకన్య. ఇక్కడికి వచ్చి చూసే వరకు మా హనీ అయితే ఒక్కటే గోల. రియల్ మెర్మైడ్స్ ఉంటాయా అని ఒక్కటే గోల గోల చేసేసింది. రియల్ మెర్మైడ్స్ని పెట్టారని వాళ్ళ ఫ్రెండ్ చెప్పిందంట. ఇంకా అబ్బా గందరగోళం చేసి పడేసింది అసలు. మీరు కూడా మెర్మైడ్స్ని చూస్తున్నారు కదా, చూడండి. పాపం వాటిని తీసుకొచ్చి ఇక్కడ బంధించేశారు. లేదులేండి, నేను జోక్ చేస్తున్నాను, జస్ట్ షో అంతే. పిల్లలు మాత్రం భలే ఎంజాయ్ చేశారు, అసలు చాలా బాగుంది. ఎల్లబుద్ధి కాలేదు అక్కడి నుంచి. పిల్లలు అసలు ఎంత ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యారో, అసలు మనకే కదలబుద్ధి కాలేదు. వాళ్ళైతే అలా అద్దం దగ్గరే ఉండిపోయారు. ఇలాంటి షో చూడడం మాకైతే ఫస్ట్ టైం, అసలు ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు. ఆ కాస్ట్యూమ్ వేసుకొని అలా గంటల తరబడి వాటర్లో ఉండడం కూడా అసలు చాలా కష్టము. పాపం చాలా బాగా ఉన్నారు. మెర్మైడ్స్ ఇద్దరు కూడా ఫోటోలకి అసలు బాగా ఫోజులు ఇచ్చారు, భలే ఉంది. ఈ ఎగ్జిబిషన్లో మెయిన్ అట్రాక్షన్ ఇదే కదా, సో అందరు ఇక్కడే ఉండిపోతున్నారు అనమాట, అసలు కదలట్లేదు అక్కడ నుంచి. ఆర్గనైజ్ చేసే వాళ్ళు అక్కడ నుంచి పంపించడానికి చూస్తున్నా సరే ఎవరు కదలట్లేదు, అందరు అక్కడే ఉండిపోతున్నారు. దగ్గరికి వెళ్ళి చూద్దామంటే జనాలు ఫుల్ ఉన్నారు, అసలు దగ్గరికి వెళ్ళని వీలుగా లేదు, ఎలాగోలా వెళ్ళాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఫోటో దిగితే కానీ ఇక్కడ నుంచి కదిలేలేరు, ఎంత రమ్మన్నా రావట్లేదు. ఇలాగోలా కొద్దిగా దగ్గరికి అయితే చేరుకున్నాము. ఈ మెర్మైడ్ చూడండి ఫోటోకి ఫోజులు ఎలా పెడుతుందో, చక్కగా పిల్లలతో ఫొటోస్ దిగుతుంది. ఇక్కడ కూడా ఫొటోస్కి ఫోజెస్ బాగా పెడుతుంది. ఒక ఫోటో తీద్దామంటే అస్సలు కుదరట్లేదు, మేము సెట్ చేసుకునే టైంకి వీళ్ళు వెళ్ళిపోతున్నారు దూరంగా. తనకి ఎలాగోలా ప్లేస్ కల్పించుకొని మా పిల్లల్ని ముందుకైతే తోస్తాము. గుడిదైతే అసలు ఎంత ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుందో, దాని కొత్తగా ఉందంతా. మనం ఇటు వచ్చేసరికి మెర్మైడ్స్ అటు వెళ్ళిపోయారు, కొద్దిసేపు వెయిట్ చేయాలి వాళ్ళు ఇటు రావడానికి. ఈ మెర్మైడ్ చూడండి ఇక్కడ దోబూచులాట ఆడుతుంది ఫోటో దిగే వాళ్ళతోటి. మధ్య మధ్యలో ఇలా పైకి వెళ్ళి కొద్దిగా గాలి పీల్చుకుని వస్తున్నారనమాట కిందకి. ఆవిడికి హైఫై ఇచ్చి చేతులు అందుకోవాలని చూడండి వీళ్ళు ఎలా ఆరాటపడుతున్నారు. అమ్మ ఫైనల్గా మా బుడ్డిదైతే హైఫై ఇచ్చింది. ఇంకా అయిపోయింది కదా వెళ్ళిపోదామంటే అసలు కదలట్లేదు. ఆవిడతో ఇప్పుడు ఫోటో కూడా దిగాలంట, చూద్దాం అసలు అది కుదురుతుందో లేదో. ఈ హార్ట్స్ అయితే భలే చేస్తున్నారు అసలు వీళ్ళు, చూడడానికి భలే బాగుంది. అమ్మ ఫైనల్గా మన దగ్గరికి వస్తుంది, ఒక ఫోటో దిగేసి బయలుదేరాలి. మా హనీకి ఫ్లయింగ్ కిస్ ఇచ్చిందంట, తెగ సంబరపడిపోతుంది అసలు. ఆ చిన్నదైతే ఇంకా రాదంట, మెర్మైడ్ ఎలా ఉందో కూడా చూపిస్తుంది. ఇప్పటికే ఇక్కడ ఉన్నవాడు పంపించేస్తుంటే బతిలాడు మరి ఇక్కడ ఉన్నాము, తొందరగా బయలుదేరాలి. ఇంకా ఎంతసేపు ఉన్నా టైం తెలియట్లేదు అసలు. ఇలా ట్యాంక్ పైకి ఎక్కి మరీ విన్యాసాలు చేసేస్తున్నారు వీళ్ళు. ఇంకొద్దిసేపు కానీ మనం ఇక్కడ ఉన్నామంటే బయటికి లాక్కెళ్ళి మరీ పడేస్తారు, వెంటనే వెళ్ళిపోవాలి. బాయ్ మెర్మైడ్. మీరు కూడా మెర్మైడ్లో అలా వెళ్ళిపోకుండా ఈ వీడియోకి లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మొత్తానికి అలా అక్కడి నుంచి బయటపడ్డాము. దీంట్లోనే మెర్మైడ్స్ ఉన్నాయి, మనం ఇప్పుడు ఇక్కడ నుంచి బయటకు వచ్చాము. ఇంకా నెక్స్ట్ ఎగ్జిబిషన్ అంతా ఒక రౌండ్ కొట్టేద్దాం ఇప్పుడు. మా హనీ ఇంకా మెర్మైడ్ ట్రాన్స్లోంచి బయటికి రాలేదు. ఇంక ఇక్కడ నుంచి మొదలుపెట్టి షాపింగ్ అన్ని గేమ్స్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి. ఈ హ్యాండీక్రాఫ్ట్స్ భలే ఉన్నాయి కదండి అసలు. మేమేం తీసుకోలేదు, అలా ఒక రౌండ్ వేసుకొని చూసుకుంటూ వెళ్ళిపోయాం అంతే. ఇవన్నీ ప్రతిసారి ఎక్కడైనా చూసేవే కదా, అంత ఇంట్రెస్టెడ్గా ఏం లేవు, అలా చూసుకుంటూ వెళ్ళిపోయాము. ఈ హెయిర్ బ్యాండ్స్ స్టిక్కర్స్ ఇవి చూసిందంటే మా హనీ అస్సలు ఆగదు, బలవంతంగా లాక్కుని వచ్చేసాం ఇంకా. అబ్బా ఎన్ని రకాల గాజులో భలే ఉన్నాయి అసలు, కానీ ఇప్పుడు సెలెక్ట్ చేసుకునే ఓపిక అస్సలు లేదు, గబగబా వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. ఇక్కడ జున్ను ఉంది, ఎలా ఉందో టేస్ట్ చూస్తాము. టేస్ట్ బాగుంది, కుండ జున్ను. నెక్స్ట్ ఇంకేమన్నా ముందుకెళ్ళి చూద్దాము. ఇక్కడ చాక్లెట్ ఫౌంటైన్ పెట్టారు, మా వాళ్ళకి ఇది కావాలంట, ఇక్కడ ఆగేం అందుకే. టేస్ట్ బాగుందంట, మా హనీ ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా పెట్టిందో.
మా బుడ్డిదానికి కూడా కావాలంట, ఇంకో ప్లేట్ తీసేసుకోవాలి. ఇంట్లో వండిని తినరు కానీ బయట మాత్రం ఇలాంటి చిరుతిళ్ళు బాగా తింటారు. ఈవిడ గారు ఫోజులు చూడండి, ఎవరు పట్టుకోవద్దంట, ఒక్కతే వెళ్ళిపోద్దంట. అలా షాపింగ్ దగ్గర నుంచి బయటపడ్డాము. ఓ బేబీ ఫుల్ జోష్లో ఉన్నట్టుంది. ఇంక ఇటు రైడ్స్ వైపుకి వచ్చేసాము, షాపింగ్ వైపు నుంచి. మేము వచ్చింది చాలా లేట్గా వచ్చాము, చూడాలి ఎన్ని రైడ్స్ ఎక్కగలమో ఏంటో. ఓ డ్రాగన్ ట్రైన్ వెళ్ళిపోతుంది, కుదిరితే మనం కూడా ఎక్కుదాం, చూద్దాం. మా వాళ్ళకి రైడ్స్ ఏం వద్దంట, డైరెక్ట్ ఇక్కడికి తీసుకొచ్చారు జైంట్ వీల్ దగ్గరికి. ఒక్కొక్క రైడ్ ఎక్కాలంటే చాలా పెద్ద క్యూ లైన్స్ ఉన్నాయి, అన్నీ ఎక్కలేము, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సో మేము జైంట్ వీల్ సెలెక్ట్ చేసుకున్నాము. దూరం నుంచి సేమ్ అనుకున్నాం కానీ దగ్గరకు వచ్చే కొద్దీ భయం వేస్తుంది. లైన్లో దగ్గరికి వెళ్ళే కొద్దీ గుండె దడదడ కొట్టుకుంటుంది. మా హనీ ఎక్స్ప్రెషన్ చూడాలి. టికెట్ తీసుకునే వరకు గోల్ చేసింది, లైన్లో దగ్గర కోసం కొద్దీ ఇంకా వద్దని ఏడుపు. బాగానే ఫాస్ట్గా తిప్పుతున్నారు, ఎలా ఉంటుందో ఏంటో. నేను జైంట్ వీల్ ఎక్కే చాలా ఇయర్స్ అయిపోయింది, మా బుడ్డిదానికి అయితే ఇదే ఫస్ట్ టైము. మొత్తానికి ఎలాగైతేనే ఎక్కేసాము. పైకి నవ్వుతున్నా కానీ లోపల మాత్రం హార్ట్ బీట్ పెరిగిపోతుంది. మా బుడ్డమ్మకి అయితే అసలు భయమే లేదు, తెగ సంబరపడిపోతుంది. ట్విస్ట్ ఏంటంటే మేము నలుగురం ఒక దాంట్లో కూర్చోడానికి అవ్వలేదు. మేము ఇద్దరం ఒక దాంట్లో ఎక్కాము, మాతో పాటు సింగిల్గా వేరే వాళ్ళని ఎక్కించారు. అదిగో మా వాళ్ళిద్దరు అక్కడికి వచ్చి తొంగి చూస్తున్నారు. జైంట్ వీల్లో హయ్యెస్ట్ పొజిషన్కి వచ్చాము. ఇంకా స్టార్ట్ చేయలేదు, ఒక్కొక్కరిని ఎక్కిస్తున్నారు. దిగేటప్పుడు చూడాలి ఒక్కొక్కరికి ఎలా ఉంటుందో. ఇదేమో రైడ్ అంతా అయిపోయాక మా హనీ ఏమో వీడియో తీస్తున్నానని భయపడిపోతుంది. పైనుంచి చూస్తుంటే ఎగ్జిబిషన్ అంతా భలే ఉంది, ఛాన్స్ మళ్ళీ దొరుకుద్దా చెప్పండి. రైడ్ చాలా బాగుంది, బయట నుంచి చూస్తుంటే ఫాస్ట్గా తిరిగి అనిపించింది కానీ ఎక్కిన తర్వాత ఏం భయం లేదు, చాలా ఎంజాయ్ చేసాము. మా బుడ్డిది ఏడ్చి చికాకు చేస్తుందని భయపడ్డాను కానీ ఫుల్ ఎంజాయ్ చేసింది అసలు. రైడ్ అయిపోయాక ఒక్కొక్కరిని దింపుకుంటూ ఇంకొక సైడ్ ఎక్కిస్తున్నారు, అందుకు వెయిటింగ్ అనమాట. ఇక్కడ మనం అస్సలు టైం వేస్ట్ చేయకుండా ఎగ్జిబిషన్ అంతా ఒకసారి చూసేద్దాము. ఇంకా దిగిపోతున్నాము, దిగిన తర్వాత ఎలా ఉందో మన వాళ్ళని అడగాలి. ఎలా ఉంది హనీ? హ్యాపీ ఎలా ఉంది? మొత్తానికి జైంట్ వీల్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం మేము. ఇంకా మరి ఏ రైడ్స్ ఎక్కడానికి కూడా టైం సరిపోలేదు, అన్నీ క్లోజ్ చేసేస్తున్నారు. జైంట్ వీల్ కూడా మాదే లాస్ట్ బ్యాచ్ అనుకుంటా. చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేసాము. చూడండి రైడ్స్ అన్నీ క్లోజ్ చేసేస్తున్నారు, ఇంకా లైట్స్ ఆపేశారు కూడాను. మేమంత లేట్గా వచ్చాం, మరి ఇంకెక్కడ ఆగడానికి లేదు, చకచకా ఇంటికి వెళ్ళిపోవడమే. మొత్తం షాప్స్ అన్నీ క్లోజ్ చేసేస్తున్నారు, అందరూ ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. మేము ఇంకా బయటకు వచ్చేసాము అలా నడుచుకుంటూ. బాయ్ బాయ్ ఎగ్జిబిషన్. ఈసారి అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం ఎగ్జిబిషన్లో. మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. వీడియో కొంచెం నచ్చినా సరే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఇంతకన్నా మంచి వీడియోస్ మీకోసం చేయడానికి మీ ఎంకరేజ్మెంట్ నాకు చాలా అవసరం. సో ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ కూల్ సమ్మర్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.